తెలుగుదేశం పార్టీ నేతల్లారా వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖబర్దార్ అంటున్న మోదుగు ప్రసాద్ స్థాయి మరచి హద్దు మీరి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆ విష సంస్కృతిని ఆపకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వైసీపీ నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అధికారం ఉంది, మమ్మల్ని ఎవడూ ఏమీ చేయలేడు అనే భ్రమలో ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది. లేదు మేము ఇలానే చేస్తాం అని అంటే మీ ఇళ్లను ముట్టడిస్తాం. విష సంస్కృతికి తెర లేపుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి దానికి లెక్కలు తేలుస్తాం అని చెప్పిన మోదుగు ప్రసాద్, వీళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వారు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే అధికారం ఉందని చెప్పేసి అహంతోనే మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులను అరే ఒరే అంటూ, అదేవిధంగా నా కొడకల్లారా అంటూ, మీ పార్టీ ఎన్నటికీ రాదు అంటూ, మీకు పుట్టగతులు ఉండవు అంటూ, మీకు 11 సీట్లే వచ్చాయని వారు హేళన చేస్తూ అవహేళనగా మరి ఒక నాయకుడు అయితే మండల పార్టీ ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా అరే నా కొడక, అరే పేరుని నాని నా కొడక అంటూ మరి చాలా రాజకీయంలోని నీచ సంస్కృతిని మరి ఈ కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తుంది అనడానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే సాక్షిలో వచ్చినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల గురించి వస్తున్నటువంటి వార్తలను మరి ఖండిస్తూ కేసినేని చిన్ని నాని గారు మరి ఆయన గారు అక్కడ ఉన్నటువంటి పేరుని నాని గారిని, అదేవిధంగా దేవినేని అవినాష్ గారిని మరి వారు తప్పుపడుతూ వారేదో దేవాదాయ శాఖ భూములను 5 ఎకరాల 30 సెంట్ల భూములను ఏదో కబ్జా చేశారని, అదేవిధంగా రేషన్ బియ్యాన్ని వారి అనుచరులు దోచుకున్నారని వారు ఆరోపణ చేస్తూ మరి మా యొక్క నాయకులు అనడం జరిగింది. దానికి ఖండనగా పేర్ని నాని గారు, అదేవిధంగా దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా ప్రెస్ మీట్లోనే దానికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వివరణ ఏంటంటే 2017లోని అక్కడ ఉన్నటువంటి పేర్ని నాని గారు దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో ఉన్న భూముల్లోని మరి ఆయన గారు ఆ రోజు ఆప్షన్లో కొనుక్కున్నారు అని చెప్పేసి వార్తల్లో వారు తీవ్రంగా చూపించారు. అవన్నీ కూడా ఆధారాలతో సహా చూపించారు. మరి ఆ యొక్క దేవాదాయ భూములు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనిషికి 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తూ, అదేవిధంగా 150 మంది పాల్గొని మరి ఆ యొక్క టెండర్ని ఈ యొక్క పేర్ని నాని గారు తీసుకున్నారని దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ బియ్యం గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని, అదేవిధంగా దేవాదాయ శాఖ భూముల్ని, దాంతోపాటు మన విజయవాడలోని ఇప్పుడు దసరా ఉత్సవాలు మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఆ యొక్క కూటమి ప్రభుత్వం చేసేటటువంటి మన యొక్క దసరా ఉత్సవాల గురించి కూడా మరి అంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఏదో చేస్తున్నామని మన యొక్క కనకదుర్గ అమ్మవారు వైభవాన్ని వీళ్ళేదో కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పుకోవడం జరిగింది. దానికి ఖండనగా మన దుర్గామాత కలియుగ మాత మరి చూసుకున్నట్లయితే మన భారతదేశంలోనే ఉన్నటువంటి దేవాలయాలలో అమ్మవారి దేవాలయం ప్రసిద్ధిగాంచినది భవానీ మాలనేస్తూ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇచ్చాపురం నుంచి ఇటుపక్క చూసుకున్నట్లయితే దాదాపుగా చిత్తూరు పరిసర ప్రాంతాలు, తమిళనాడు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భవానీ మాలను వేసుకొని మరి సంవత్సరం కూడా పెరుగుతున్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి కూటమి ప్రభుత్వం వచ్చేసేసి కొత్తగా మేమేదో చేస్తున్నాము, మా పార్టీ ఏదో చేస్తున్నారని చెప్పడం మరి వారి విజ్ఞతకే వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే భవానీ మాత గురించి మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా భవానీ మాలలో పెరుగుతూ ఆ యొక్క వైభవాన్ని ఆ యొక్క మాత కనికరంగా మనం భావిస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే వస్తా ఉన్నారు. ఇదేదో ఒక పార్టీయో లేదా ఒక వ్యక్తినో దాన్ని ఏదో మరి ఉత్సవంగా అందరూ పండగలాగా చేశారని మీరు భ్రమపడుతున్నారని మన పేర్ని నాని గారు అనడం జరిగింది. అంతేకాదు ఆటలే కాకుండా మన యొక్క ఏదైతే పేర్ని నాని గారి మీద వచ్చినటువంటి ఈ యొక్క
అభియోగాలు ఉన్నాయో ఆ యొక్క అభియోగాల్ని చేతనైతే మీ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చేతనైతే ఈ ఏదైతే మీ 5 ఎకరాల 30 సెంట్లో భూమి ఉందన్నారో మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు అక్రమంగా తీసుకున్నట్లయితే మీరు దాన్ని తక్షణం దాన్ని నిగ్గు తేల్చండి మరి పేర్ని నాని గారు ఖండనివ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూసుకున్నట్లయితే తిరువూరు గురించి మాట్లాడారు. తిరువూరులో నియోజకవర్గంలో ఉన్నటువంటి గంపలగూడెం మండలంలో ఉన్నటువంటి కట్లేరు వాగు మీద తిరుగుతున్నటువంటి 14 టైర్ల టిప్పర్లలో పోతున్నటువంటి క్రషర్ను కానీ, అదే విధంగా మన మునేరు కృష్ణానదిలోని జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా గురించి కూడా తేల్చమని వారు కోరారు. అంతేకాకుండా మన మట్టి కానీ, అదే విధంగా రేషన్ బియ్యం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటితో పాటు మీ నిగ్గు తేల్చమని కోరారు. దీనికి మా యొక్క నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో పేర్ని నాని గారు కానీ, దేవినేని అవినాష్ గారు